ప్రఖ్యాత డిజైన్ ఇంజనీర్ పద్మభూషణ్ డాక్టర్ కేఎల్ రావు గారి 123వ జయంతి సందర్భంగా ప్రజానికానికి అదేవిధంగా ఇంజనీర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. డాక్టర్ కేఎల్ రావు గారు అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాజెక్టులు గుర్తొస్తూ ఉంటాయి. అదేవిధంగా వారు జీవించిన కాలంలోనే పులిచింతల ప్రాజెక్టుకి డిపిఆర్ తయారు చేసింది కూడా వారే. ఆ తరువాత కాలంలో ఆ ప్రాజెక్టు రావడం, దానికి వారి పేరు కూడా పెట్టినందువలన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రోజున ఇన్ని ప్రాజెక్టులు ఇంత సుభిక్షంగా ఉన్నాయంటే డాక్టర్ కేఎల్ రావు గారు లాంటి మహోన్నతులు ఎంతోమంది పనిచేశారు. ఈ రోజున ఎం వెంకటేశ్వర గారు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి అడ్వైజర్గా ఉన్నారు, వారికి కూడా పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ ఇవ్వాల్సిందిగా మా ఇంజనీర్స్ అందరం కూడా కోవడం జరుగుతుంది. కేఎల్ రావు గారు ఇంజనీర్లందరికీ కూడా, అంటే వర్కింగ్ ఇంజనీర్స్కి ఏం చెప్పారంటే, ఎవరైతే డిజైన్స్ అప్రూవ్ చేసే చోట ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే మీరు డిజైన్స్కి అప్రూవల్ ఇవ్వాల్సిందిగా ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు ఇంజనీర్లందరూ కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది కోరుకుంటూ, ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అనేక రంగాల్లో ప్రావీణ్యం లేకపోయినా ప్రవేశం ఉండవలసిన అవసరం ఉంది. ఎందువల్లంటే డాక్టర్ కేఎల్ రావు గారు రచనా రంగంలో, రాజకీయ రంగంలో, పర్యాటక రంగంలో కూడా విశిష్ట సేవలు అందించారు. అందువల్ల విజయవాడలో ఉన్న ఇంద్రకాలాద్రి పర్వతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేయడం, అదేవిధంగా గాంధీ ఆశ్రమాన్ని నిర్మించడం, స్తూపాన్ని నిర్మించడం, మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం కూడా దీంట్లో భాగంగా తెలియజేసుకుంటూ, ఈ మహోన్నతమైన అవకాశం కల్పించిన ప్రముఖ ఎన్జిఓ నాయకులు చోడగిరి శ్రీనివాసరావు గారికి, ఈ రోజున పెద్దలందరూ కూడా సతీష్ గారు, రిటైర్డ్ ఈఎన్సీ గారు, ఎస్సీలు అందరూ కూడా ఇచ్చేశారు. అదేవిధంగా మా తోటి ఇంజనీర్లందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.